జగిత్యాల రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై వివాదం చెలరేగింది. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందినటువంటి కార్యకర్తలు చింపివేయడం స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్న తరుణంలో ఈ వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జీవన్రెడ్డి వర్గం ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆరోపించింది. ముందుగా అనుమతులతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం తగదని వారు పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ వర్గం మాత్రం తమపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ ఈ ఘటనలో తమకు సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఈ సంఘటనతో జగిత్యాల రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టారు. తిట్టి చెప్పి పోతున్నా ఏదో హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడా మామూలు అవునా